గురుగారు నిజంగా ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి ఈ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజునే మీతో కలవటం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో బాగా జరిగింది. కన్నుల పండుగగా జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు గురుగారు? మనకి జరిగిపోయిన విషయం గురించి మాట్లాడక ముందే హ్మ్. మేలుకొని మాట్లాడాలి అని శాస్త్రం ఎప్పుడో చెప్పింది కాబట్టి, ఓకే. నేను ఎప్పుడైతే ఈ డేట్ అనౌన్స్ చేశారో హ్మ్. జనవరి 22వ తారీఖున, ఆ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రముఖులు మాట్లాడనిచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత మన అభ్యంతరాలను మాట్లాడదామని నేను చాలా కాలం వేచి చూశాను. ఓకే. అలాగే పూరి పీఠాధిపతులు జ్యోతిష్ మఠ్ అంటే ఉత్తరాదిన ఉన్నటువంటి బదరీ దగ్గర ఉన్నటువంటి జోష్మఠ్ స్వాముల వాళ్ళు, ఓకే. అలాగే నలుగురు శంకరాది పీఠం ఎవరైతే ఉన్నారో ధర్మ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నేను ఏదైతే అనుకున్నానో సరే. అదే అభ్యంతరాలని వాళ్ళు లేవదీసిన తర్వాత నేను మీడియాకు వచ్చి ముందుగా దీన్ని సరి చేసుకుంటే బాగుండు అని చెప్పడం జరిగింది. గురుగారు నార్మల్‌గా ఈరోజు మన కార్యక్రమం అంతా ఎవరైతే ఉన్నారో అందరూ మన యొక్క భారతీయులందరూ అందరూ టీవీల్లో చూసారు. అంటే ఇది కరెక్ట్‌గా ధర్మం ప్రకారం జరగలేదు అని మీరనుకున్నటువంటి ఏమున్నాయి? మీరేం గ్రహించారు? ఇలా నేను అడిగితే హ్మ్. అది ధర్మమా అన్న మీరు అన్నారు కాబట్టి, సరే. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే విగ్రహ రూపంలో ఉన్నటువంటి రాముడే ధర్మానికి విగ్రహ రూపం. హ్మ్. ఇంకా దాని గురించి ఆ మాట చెప్పినవాడు వాల్మీకి మహర్షి అంటే ఎవరో వశిష్ఠుడు చెప్పలేదు. హ్మ్. అట్లాగే రాముడు విగ్రహవాన్ ధర్మ అని చెప్పినటువంటి వాడు మారీచుడు, ఒక రాక్షసుడు. హ్మ్. ఆయనకి రాముడి ధర్మం గురించి తెలిసినప్పుడు, హ్మ్. ఆ ధర్మానికి ప్రతినిధిగా రాముడు ఉన్నాడని తెలిసినప్పుడు, ఆ రాముడిని అక్కడ ప్రతిష్ఠింపజేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు. కాసేపు ప్రతిష్ట శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే, నిజంగా అక్కడ ఆ రాముడు వెలియాలని చాలా కష్టపడినటువంటి వారు నెల్లూరుకు వస్తే ఘన స్వాగతం పలికి ఆర్ఎస్ఎస్ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రవీణ్ తొగడే గారితో కానీ, అట్లాగే లాల్కృష్ణ అద్వానీ గారి రథయాత్రలో పాల్గొంచుకున్న మా బోటి వాళ్ళకి వాళ్ళు అక్కడ లేకపోవడం నిజంగా బాధాకరం. నిజంగా సార్, ఎవరైతే రాముడి కోసం రథయాత్ర చేసిన లాల్ కృష్ణ అద్వానీ ఈరోజు నిజంగా రాముడు అక్కడ వెలియడానికి గతంలో చాలా అద్భుతమైన పోరాటాలు జరిగాయి. 1500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా జరిగాయి. ఓకే. కానీ మనకు బాగా తెలిసి అక్కడ ప్రభుత్వం ఏదైతే విషయంని ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని బయట ప్రపంచానికి తేవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ లేరు. మురళీ మనోహర్ జోషి కావచ్చు, లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు, అట్లాగే అకారా నిర్మోహ పరిషత్ వాళ్ళు ప్రధానం. ఇప్పుడు మనం చూసేటువంటి నాగసాధువులు వీళ్ళన్నీ కూడా అకార నిర్మోహ పరిషత్ వాళ్ళు దీన్ని బహిష్కరించారు. ఎందుకు బహిష్కరించారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. రాజు అన్నవాడు అన్నిటికీ సమాధానం చెప్పాలి. వాస్తవంగా ఇవన్నీ మోడీ గారికి తెలిసి జరిగాయా తెలియక జరిగాయా అన్నప్పుడు, తెలిసి ఉంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాడు రాజు. తెలియక చేసినా తెలిసి చేసినా రాజు చేసే తప్పుకి ఆ రాజ్యంలోని పరిస్థితులన్నీ కూడా ప్రభావితం అవుతాయనేది ఖచ్చితమైనటువంటి మాట. ఇప్పుడు రాజు తప్పు చేస్తే పరరాజులు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. రాజు ఖచ్చితంగా అరిష్టాలే జరుగుతాయి, అన్ని రకాలుగా జరుగుతాయి. ఈ విషయంలో మోడీ గారు నాకు తెలిసి జరగలేదు, నన్నెవరు ఈ విషయంలో సంప్రదించలేదు అని తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. నేను గతంలో కూడా ఒక వీడియోకి చెప్పాను క్లియర్గా, వారికి తెలిసి జరిగి ఉండకపోవచ్చు, కానీ ఆఖరి క్షణంలో అయినా సరే సమస్తం మార్చగలిగిన శక్తి ఆయన చేతిలోనే ఉంటుంది. ప్రతిష్టని ఆఖరి నిమిషంలో అయినా సరే ఆయా వ్యక్తుల్ని తీసుకురావడం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. అక్కడికి ప్రముఖులు అన్నటువంటి వీరెవరూ రాలేదు. అలాగే వారిని కాసేపు పక్కన పెడదాం. ఈ దేశంలో ఇప్పుడు ధర్మం బతికుంది అంటే ఆ ధర్మానికి ప్రాతినిధ్యం వహించే 4 పీఠాలు, చిత్రామనాయ పీఠాలే మూలం. హిందూ ధర్మం అనేది ఈరోజు వీళ్ళు భుజాల మీద మోస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని
ఇది హిందూ ధర్మం కాదు, సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని బతికించింది ఆదిశంకర భగవత్పాదులు. వారు మాట శివాజ్ఞ లాంటిది. వారు 4 చతురామ్నాయ పీఠాలను పెట్టి దేశం నలుగు చెరగులలో కూడా ఎక్కడ ఏమి జరిగినా ఇక్కడ నుంచి మీరు ఏదైనా మీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి ధర్మ, అర్థ, కామ్య, మోక్ష విషయాలని తెలుసుకోమన్నారు. వారి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోలేదు, వారిని సంప్రదించను లేదని అర్థమవుతున్నది. వారెవ్వరూ ఈరోజు ఇక్కడికి రాదు. రెండోది, నేను ఒక వార్తని చూశాను పత్రికాముఖంగా ఇంటర్వ్యూ రూపంలో. మాకు మమ్మల్ని పీఠానికి 2 రెక్కని రమ్మన్నారు కాబట్టి మేము అవార్డ్ చేశాము అని ఒక మాటని విన్నాను. అసలు పీఠాధిపతులే ప్రథమ విఐపీలు అక్కడ. ఎవరు ఏమనుకున్నా ధర్మ ప్రతినిధులు అక్కడ ముందుండాలి రాముడి దగ్గర. ఆ తరువాతనే నీకు ఎవరైనా. ఆ ధర్మ ప్రతినిధుల తర్వాత మొట్టమొదట ఈ దేశానికి ప్రథమ పౌరుడు అనగలిగినటువంటి ప్రథమ పౌరురాలు కావచ్చు, ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఉండాలి. లేరు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ వచ్చారేమో కానీ దేశ ప్రధాన అయినటువంటి దేశాధ్యక్షులు వచ్చారో లేదో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పవచ్చు.